టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు? కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు? ప్రజాధనం వృధా కాదా? అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు పైన విచారణ. ఎవరు? జస్టిస్ నరసింహారెడ్డి. ఇందులో దాదాపు వేల కోట్ల స్కామ్. ఇది వేల కోట్ల స్కామ్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, భద్రాద్రి అండ్ ఛత్తీస్గఢ్ పవర్. ఛత్తీస్గఢ్కి ఇంకా మనం దాదాపు 3,500 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాం. అది కూడా పెద్ద స్కామ్. అది మనకు వైట్ ఎలిఫెంట్గా మారుతుంది. వద్దు అని నెత్తి నోరు మొత్తుకున్న కేసీఆర్ వినలే. తర్వాత భద్రాద్రి, పోలవరం బ్యాక్ వాటర్తో మునిగిపోయే ప్రాంతంలో భద్రాద్రి కట్టిండు. ఆ తెచ్చిన పనిముట్లు, ఆ ఇండియా బుల్స్ అనే కంపెనీ మొత్తం వాడు ఈ టెక్నాలజీ పనికిరాదు, యూనిట్ ఛార్జ్ ఎక్కువకు మనం కరెంట్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది అని వాడు పక్కన పడేస్తే వాడితో కమిషన్ల కక్కుర్తితో మాట్లాడుకొని కేసీఆర్ ఆ ప్రాజెక్టు కట్టిండు. అది పెద్ద బోగస్. రెండోది యాదాద్రి. ఎక్కడో బొగ్గు, సింగరేణి ఎక్కడో ఉంటే బొగ్గు ఎక్కడో ఉత్పత్తి అయితే తెచ్చి 270 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ దామరచర్ల దగ్గర యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు. ఆ ట్రాన్స్పోర్టేషన్ తడిసిమోపడవుతుంది, బొగ్గు ట్రాన్స్పోర్టేషన్. అట్లా ఒక యూనిట్ పవర్ ఉత్పత్తి చేయాలంటే దాదాపు 8 నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. బయట మార్కెట్లో 5 రూపాయలకు 6 రూపాయలు కూడా పవర్ యూనిట్ దొరుకుతూ ఉన్నది. అంటే పీక్ అవర్స్ లేకపోతే పవర్ కొద్దిగా షార్టేజ్ ఉన్న టైంలో తప్పితే మిగతా టైంలో అంతా కూడా అక్కర్లేదు. మరి సర్ప్లస్ పవర్ ఉన్న ఈ రోజుల్లో 8 రూపాయలకు 10 రూపాయలకి డబ్బులు ఖర్చు పెట్టి పవర్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందా? 35,000 కోట్లు ఖర్చు పెట్టిండు. పెద్ద స్కామ్ ఇది. అందులో జగదీష్ రెడ్డి కూడా ఉన్నాడు, పవర్ మినిస్టర్గా పనిచేసిన జగదీష్ రెడ్డి. ఇవన్నీ రాష్ట్రానికి ఒక గుదిబండలాగా ఇట్లా మిగిలిపోయి ఉన్నాయి. వీటి మీద ఇప్పుడు కమిషన్ వేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మరి వీళ్ళు ఎంతవరకు విచారణ చేస్తారో చూడాలి. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం పాటించకుండా, టెండర్లు పిలవకుండా నిర్మాణం కొనుగోళ్ల వల్ల ఆర్థిక భారం అధికమై ప్రజాధనం వృధా కాదా అని యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపైన విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అధికారులను నిలదీసింది. ఈ మేరకు కమిషన్ సోమవారం విచారణ జరిపింది. టెండర్లు పిలవకుండానే ఒప్పందం అట. ఇటు చూడండి, యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకొని నేరుగా BHELకు కేటాయించాల్సిన BHELకు కేటాయించిన అవసరం ఏమిటని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలి. అది నిబంధన. వాటిని ఎందుకు అతిక్రమించారు అని నిలదీసింది. బెల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేది. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందని కమిషన్ అడిగినట్టుగా తెలుస్తున్నది. మాజీ CMD ప్రభాకర్ రావు సమాధానమిస్తూ, ఒరే వచ్చిండా ఈ ముసలాయన, ఇందో లేడుండో అనుకున్నా. మాజీ CMD ప్రభాకర్ రావు సమాధానమిస్తూ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బెల్కు కేటాయించాం. ఛత్తీస్గఢ్ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొన్నాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని ముందుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని జాతీయ విద్యుత్ కారిడార్ను సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకర్ రావు వివరించారని సమాచారం అట. అసలు ఈ ప్రభాకర్ రావుని 4 అంటిస్తే అప్పుడు మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. పెద్ద స్కామ్స్టర్ ఈ ప్రభాకర్ రావు అంటాడు. పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని కమిషన్లు తీసుకొని మంచిగా ఫామ్ హౌస్లు కట్టుకొని కులుపుతా ఉన్నాడు. ఈ వయసులో కూడా ఉద్యోగాల్లో స్కామే. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్ని పేపర్లు లీక్ అయినాయి. అన్ని పేపర్లు ఎగ్జామ్ పేపర్ తయారు కాగానే ప్రభాకర్ రావు బెంచ్ ముందుకు వస్తుంది, కావాల్సిన వాళ్ళకి పేపర్ పోతుంది. అన్నీ అమ్ముకున్నాడు, పేపర్లు అమ్ముకున్నాడు. ఈ పవర్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున స్కాము. కేసీఆర్ ఎవరో అయినా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇట్లా గుంజుకొస్తామని అన్నాడు. ఏది మరి ఏడా గుంజుకొచ్చారు? ఎక్కడ పోయింది ప్రభాకర్ రావు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పిలిస్తేనే ఆయన రాలే, నేను రానుపో అన్నాడు. మరి ఎవరు బలవంతులో ఎవరేంటో అర్థం కావట్లేదు. ఇది కూడా చదరంగమే. ఇది కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఎవరికి పోవాల్సినవి వాళ్ళకి పోయినాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది అడుగుతున్నారు, తుంగతుర్తిలో శాండ్ మాఫియా జరుగుతున్నది, మీరు మాట్లాడతలేరు ఎందుకు అని అడుగుతున్నారు. మనం కూడా వీడియోలు వేసినాం. ఎవరో లోకల్ కాంగ్రెస్ లీడరు క్వశ్చన్ చేస్తే ఆ వీడియోను కూడా మనం ప్లే చేసినాం మన దాంట్లో. నేను ముందు రోజు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే రెస్పాండ్ కావాలని చెప్పిన. మీరు చూడండి, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా నల్గొండ జిల్లాకు చెందిన, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక 3-4
స్థానికంగా ఉన్న చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన ఈ రెడ్డి నాయకులు ఆ ఇసుక మాఫియాలో కీలక పాత్రధారులు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నాట్ ఓన్లీ గాదర్ కిషోర్ ఒక భాగము, వీళ్ళకి ఇంకొక భాగం, అందరూ కలిసికట్టుగానే ఈ ఇసుకని దోపిడీ చేసిరు. సో స్టిల్ ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామెలు ఉన్నా ఆయనకు తెలియకుండానే వ్యవహారం జరిగిపోతాడు. డౌట్ ఏముంది అందులో? అందులో మనమేనా పెద్ద ఇదా? చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు గతంలో అధికారం బీఆర్ఎస్ ఉండే, అక్కడ ఎమ్మెల్యే కొంత బలం, ఎమ్మెల్యేకి ఉన్న ఇంకొక మంత్రి జగదీష్ రెడ్డి కొంత బలం వాళ్ళది ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళది తక్కువ ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కువ అవుతారు. వాళ్ళు వచ్చే కమిషన్లు ఏవో తీసుకుంటారు అంతే. సో ఈ రకంగా అందరూ కలిసి ఈ వ్యవహారం నడిపిస్తారు తప్ప ఇందులో ఏ ఒక్కరిదో ఇంకోటిదో ఉండదు. ఇప్పుడు మందుల సామెలు ఎదిరించేటువంటి సిచ్యువేషన్ ఉంటాడు అక్కడ? నో, ఛాన్సే లేదు.